హాయ్ అండి, అందరు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు విక్టరీ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో మన విక్టరీ విత్ యాష్ సైట్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ రావడం జరిగింది. ఆ చేంజెస్ ఏందనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మన క్రిస్ జాన్సన్ ఎల్సీ మెంబర్ మన క్రిస్ జాన్సన్ తన ఎఫ్బి పోస్ట్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్టు కొంచెం ఇంట్రెస్ట్గా ఉండడం జరిగింది. ఆ పోస్ట్ గురించి మీకు చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ రెండింటి గురించి మనం క్లియర్గా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్స్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా 10 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తే విక్టరీ విత్ యాష్ వెబ్సైట్ మనం ఓపెన్ చేస్తే మన ఇక్కడ ఓపెన్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మనకు ఒక ప్రొఫైల్ సింబల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ వస్తాయి. యూజర్ నేమ్ వస్తుంది, మై ప్రొఫైల్స్, మై సర్కిల్, మై ఇన్విటేషన్స్, ఇలా డిలీట్ ఆప్షన్స్, లాగిన్, ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ వచ్చినప్పటికీ ఇక్కడ మన పేరు కింద వెరిఫైడ్ మెంబర్ అని చూపెట్టడం జరుగుతుంది. గతంలో కూడా అదే విధంగా వెరిఫైడ్ మెంబర్ అనేది ఉండేది. కానీ ఇక్కడ కింద మై ప్రొఫైల్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మన పేరు కింద అడ్మిన్ అని రావడం జరుగుతుంది. గతంలో వెరిఫైడ్ అనేది గ్రీన్ కలర్లో ఉండేది, కానీ ఇది నిన్నటి నుంచి అడ్మిన్ అని రావడం జరుగుతుంది. ఇది కొత్తగా చేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మై లింక్స్ని క్లిక్ చేస్తే మనం ఇన్విటేషన్ ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళ కోసం ఇన్విటేషన్ లింక్ అనుకొని మనం మై లింక్స్లోకి వెళ్ళినప్పుడు ఆ లింక్స్ కాకుండా కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మోర్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. ఈ మోర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మన ఇన్విటేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన ఈ లింక్ని కాపీ చేసి వాట్సాప్, సోషల్ మీడియా ఏదైనా మనం పంపించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కింద క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ రావడం జరిగింది. అది క్లిక్ చేస్తే మన క్యూఆర్ కోడ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అది కూడా కొత్తగా వచ్చిన ఫీచరే, ఈ 1 day బ్యాక్ వచ్చిన ఫీచరే. ఆ క్యూఆర్ కోడ్ని నేను ఆల్రెడీ స్కాన్ చేయడం జరిగింది. ఈ స్కాన్ చేస్తే డైరెక్ట్గా మన ఇన్విటేషన్ లింక్ అనేది మన రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఎవరైతే ఇన్విటేషన్ చేశారో వాళ్ళ పేరు వచ్చి దానికి ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళు. ఇది ఈ కొత్తగా వచ్చిన ఫీచర్స్, నేను గమనించిన ఫీచర్స్. ఇంకా కూడా ఎక్కువ ఉండొచ్చు, నేను ట్రై చేయడం జరుగుతుంది. కొత్తగా ఇంకేమైనా అనిపిస్తే రేపు మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. దీని గురించి మన వాట్సాప్ గ్రూప్లో కూడా సర్క్యులేట్ కావడం జరిగింది, వైరల్ కావడం జరిగింది. మీరు అందరూ కూడా చూసుకోవచ్చు ఒకసారి. ఓకే, ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన విక్టరీ విత్ యాష్లో కొత్తగా వచ్చిన చేంజెస్ ఇవి. ఇక మన క్రిస్ జాన్సన్ గారు కూడా ఫేస్బుక్లో ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఈ క్రిస్ జాన్సన్ అనే మన ఎల్సీ మెంబరు చాలా రోజుల క్రితమే యూట్యూబ్లో వీడియోలు చేయడం మానేయడం జరిగింది. ఇంతకుముందుకు ఎవ్రీడే ఒక లైవ్ సెషన్ పెట్టేది, ఒక వెబినార్ లాంటిది క్రియేట్ చేసేది, లేకపోతే వీడియో చేసేది, ఎవ్రీడే ఒకటి చేసేది. కానీ 2-3 months బ్యాక్ నుండి ఆయన చేయడం లేదు. ఇప్పుడు 2-3 నెలలు గడిచిపోయింది. కానీ తను ఫేస్బుక్లో అయితే ఎవ్రీడే యాక్టివ్లో ఉండడం జరుగుతుంది. ప్రతిరోజు ఆయన 4 నుంచి 10 పోస్టులు చేయడం జరుగుతుంది ఫేస్బుక్లో. అది రీల్స్ కానీ, షార్ట్స్ కానీ, ఫొటోస్ కానీ, కొటేషన్స్ కానీ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏ ఒక్కటి మన విక్టరీ విత్ యాష్ కానీ ఆన్ పాసివ్ కానీ రిలేటెడ్గా లేకుండేది మొన్నటి వరకు. నిన్న మార్నింగ్ ఒక 17 seconds సంబంధించిన ఒక షార్ట్ రీలు పోస్ట్ చేయడం జరిగింది. అది ఏంటి అంటే అది మన విక్టరీ విత్ యాష్కి సంబంధించింది లాగా నాకు అనిపించడం జరిగింది. ఎందుకంటే మనకు విక్టరీ విత్ యాష్ చిన్నపాటి చేంజెస్ రావడం జరిగింది. అదే సమయంలో ఆయన ఫేస్బుక్లో ఆయన
గ్రాండ్ డాటర్ వాళ్ళ మనవరాలను ఎత్తుకొని ఒక ఫోటో పెట్టి దాంట్లో కొన్ని వర్డ్స్ రాయడం జరిగింది. జస్ట్ 17 సెకండ్స్ ఉంటుంది. ఆ వర్డ్స్ అన్ని మన విక్టర్ విత్ యాష్కి సంబంధించిన లాగానే అనిపించడం జరిగింది నాకు. అందుకని మీకు కూడా ఈ విషయం చెప్పాలని చెప్పి నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అసలు ఆ షార్ట్ ఏందనేది అందులో ఏం రాశారు అనేది ఒకసారి చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్టయితే, ఇట్స్ మండే, లెట్ ది మ్యాజిక్ బిగైన్, న్యూ వీక్, న్యూ బిగినింగ్, న్యూ మైండ్ సెట్, న్యూ ఫోకస్, న్యూ స్టార్ట్, న్యూ ఇంటెన్షన్, న్యూ రిజల్ట్స్, సంథింగ్ వండర్ఫుల్ ఈజ్ కమింగ్ యువర్ వే అని రాయడం జరిగింది. ఈ ప్రతి వర్డు మన విక్టర్ విత్ యాష్ గురించి చెప్పినట్టే నాకు అనిపించడం జరిగింది. చూస్తే కూడా దానికి మ్యాచ్ అయ్యేలానే ఉంది. ఇప్పటివరకు ఈ 2-3 మంత్స్ నుంచి మన క్రిస్ జాన్సన్ గారు ఈ రిలేటెడ్ మన ఆన్ పర్సన్ కనెక్ట్ అయ్యేలా కానీ, మన విక్టర్ విత్ కనెక్ట్ అయ్యేలా కానీ ఎప్పుడు వీడియో పోస్ట్ చేయలేదు. కానీ ఈ పోస్టు ఏది మన విక్టర్ విత్ యాష్లో చేంజెస్ వచ్చిన తర్వాత ఆయన పోస్ట్ చేయడం జరిగింది. అది నేను ఇండైరెక్ట్ విక్టర్ విత్ యాష్ గురించి చెప్పడం జరుగుతుందని చెప్పి నేను అనుకోవడం జరిగింది పర్సనల్గా. అది మీకు కూడా చెప్పాలని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే ఈ వారంలో చాలా అద్భుతం జరగబోతుంది అని ఇండైరెక్ట్గా, అంత కొత్త మైండ్ సెట్స్, కొత్త ఫోకస్, కొత్త రిజల్ట్స్, సంథింగ్ ఒక అద్భుతమైన వారంగా అద్భుతమైన రిజల్ట్స్ రాబోతున్నాయి అని చెప్పడం జరిగింది. అది విక్టర్ విత్ యాష్ గురించి అని నేను అనుకోవడం జరుగుతుంది. ఓకే, ఇదండి నేను చెప్పింది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.